కౌసర్ కిచెన్. ఈరోజు మైసూర్ బోండా చేసుకుంటున్నాం టిఫిన్కి. ఇదిగోండి, 1 కప్పు మైదా పిండి, దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు పెరుగు, దీంతోనే మిర్చి, అల్లం, జీలకర్ర, తినే సోడా, ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఇలా బాగా బీట్ చేయాలి. బీట్ చేసి ఇందులో మైదా పిండి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మైదా పిండి వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ ఇలా వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. దీనికి సరిపడా వేసుకొని, పలచగా ఉంటే ఇంకొంచెం పిండి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఇవ్వండి, బాగా ఇలా కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇలా కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇవ్వండి, మనకు కావాల్సినట్టు చూసి క్వాంటిటీని బట్టి వాటర్ కలుపుకోవాలండి. బజ్జీ వేసుకోవడానికి వచ్చినట్టు వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, మరి ముందే చూసుకొని వేసుకోవాలి. ఇలా రావాలి, ఇలా బాగా బీట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బీట్ చేస్తే అప్పుడు ఫ్లఫీగా వస్తాయి మైసూర్ బజ్జీ. ఇలా కలిపి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే అప్పుడు మీకు బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, బజ్జీకి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, 1 అవర్ తర్వాత బాగా కలుపుకొని ఆయిల్ పెట్టుకొని వేడెక్కాక ఇలా చిన్న బాల్స్లా వేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. చూసారా ఎలా గోల్డెన్ కలర్ వచ్చినాయో? ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా తీసుకోవాలి. బాగా మంట వేడెక్కాక వేసుకొని నూనె కాగిన తర్వాత వేసి లోలో పెట్టి కాగనివ్వాలి. ఇలా తీసి డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో?